బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో వందలాది మంది చిక్కుకోవడం జరిగింది. హాంకాంగ్లో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, మల్టీ స్టోరీ బిల్డింగ్లో చోటు చేసుకున్న ఆ ప్రమాదం అది. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాయిపో జిల్లాలోని ఓ బిల్డింగ్ టవర్ నిజానికి ఓ బిల్డింగ్ టవర్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్నారు వందలాది మంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మల్టీ స్టోరీ భవనాలకు సంబంధించి అది బహుళంతస్తుల భవనాలు అంటూ ఉంటాం. అక్కడ ఏకంగా 2000 మంది నివాసం ఉంటున్నారు. మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, హాంకాంగ్లో జరిగిన ఘటన వెనకాల అసలు ఏం జరిగింది అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ హాంకాంగ్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఒకసారిగా హాంకాంగ్ ప్రజలను కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హాంకాంగ్లోని నార్త్ ఏరియాలో ఉన్న తాయిపో జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. వాంగ్ఫుక్ కోర్ట్ అనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో హైరైజ్ టవర్స్ అంటూ ఉంటాం. ఈ ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. ఈ భవనాలకు మరమ్మతులు జరుపుతున్న సందర్భంలో వాటి వెలుపల ఏర్పాటు చేస్తున్న బ్యాంబూ, దాన్ని స్కఫోల్డింగ్ అంటూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వెదురు పరంజాలంటూ ఉంటారు కదా, వాటిపై మంటలు వేగంగా విస్తరించాయి. ఎప్పుడైతే అంటే మీరు చూడొచ్చు, ఒక్కసారి నేను విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో వాటిని రిపేర్ చేయడానికి నిచ్చెనలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ వెదురు కర్రలు కావచ్చు, కొన్ని సందర్భాలు సరివిడి కర్రలతో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో అక్కడ ప్రాంతీయ లభ్యత బట్టి, అక్కడ ప్రాంతీయ కలప లభ్యత బట్టి అక్కడ వాటిని ఉపయోగించి మీరు చూస్తే కనుక కలప అక్కడ వాటికి ఆ మంటలకు మరింత తోడైంది. హాంకాంగ్లో జరిగిన ఘటన ఇది. ఒకసారి దృశ్యాలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా ఆ కాంప్లెక్స్ మొత్తం ఇగో ఇక్కడ కూడా మంటలు అంటుకుంటున్నాయి. మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించడానికి కారణం ఏంటంటే కాస్త మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మేము బ్లాక్ అండ్ వైట్లో చూపించడం జరుగుతుంది. పూర్తిగా ఫైర్ సిబ్బంది మీరు చూస్తే ఇక్కడ వరకు ఆ హై రైజ్ కాంప్లెక్స్ అంటూ ఉంటారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కావచ్చు, లేకపోతే వాటర్ని స్ప్రింకిల్ చేసి, అంటే నీటిని చల్లి వాటిని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. నీటిని పంపించి అక్కడ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ వాసుని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ విజువల్స్ చూస్తే మనకి క్లోజ్ షాట్లో మీకు అర్థమవుతుంది కదా, పూర్తిగా మంటలు అంటుకున్నాయి. అసలు ఈ ఘటన కారణం ఏంటి? మరమ్మతులు జరుగుతున్న క్రమంలోని ఈ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయనేది ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత బయటపడే అవకాశం. ఒకసారి విజువల్స్ ఆన్ స్క్రీన్ చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా హాంకాంగ్ ప్రస్తుతం 2000 మంది నివాసం ఉంటున్నారు. రిమెంబర్, 1 కాదు 2 కాదు, ఏకంగా 2000 మంది నివాసం ఉంటున్న ప్రాంతం అది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఇప్పటివరకు 4 మరణించినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరణించిన వారిలో దురదృష్టవశాత్తు ఫైర్ ఫైటర్స్ కూడా ఒకరు ఉన్నారు. 3 వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. భవనాల్లో మరికొంతమంది నివాసితులు చిక్కుకొని ఉన్నారనే నివేదికలు రావడంతో అక్కడ వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా తాయిపో రోడ్లోని కొంత భాగాన్ని మూసేయడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ వారిని ఆందోళనకు గురి చేసింది. ఆ దృశ్యాలని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరు ఊహించని ఘటన. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, భయభ్రాంతులకు లోనయ్యారు. ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో వాళ్ళంతా పరుగులు పెట్టారు. హాంకాంగ్లో చోటు చేసుకున్న ఈ భారీ అగ్ని ప్రమాదం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అది అగ్ని ప్రమాదం హెచ్చరిక. ఏకంగా 4 నంబర్ అలారాన్ని జారీ చేస్తారంటే ఆ ప్రమాదాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే 4 నంబర్ అలారం అంటే తీవ్రమైన అగ్ని ప్రమాదం, అత్యవసర పరిస్థితికి దీన్ని వాళ్ళు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే హాంకాంగ్లోని
ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయిపో జిల్లాలోని స్కై రైజ్ బిల్డింగ్స్ అంటూ ఉంటాం కదా, అవి మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపుగా ప్రాంతం పూర్తిగా నల్లటి పొగ ఆవరించేస్తుంది. ఏకంగా 2000 ఇళ్లున్నాయి ఇక్కడ. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందారని, వందలాది మంది చిక్కుకున్నారని చెప్పి అక్కడ వార్తా కథనాలు చెప్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో స్థానిక కాలమాన ప్రకారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదాన్ని సివియర్ ఫైర్ ఎమర్జెన్సీ అలారం 4గా ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి ప్రభుత్వం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకోవాలి. సిబ్బంది కూడా అదే స్థాయిలో అక్కడ మోహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హై రైజ్ అపార్ట్మెంట్స్ టవర్లు తగలబడిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేయడం జరిగింది. వందలాది మందిని అక్కడ ఉన్నారు అనే సమాచారం తెలిసిన తర్వాత, అంటే 2000 మంది నివాసం ఉంటున్న ప్రాంతం అంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మంటలు అంటుకోవడం ప్రారంభమయ్యాయో అందరూ కూడా చల్లచెదురుగా పరిగెట్టడం ప్రారంభించారు. మీరు చూడొచ్చు, ఇంకా మంటలు అక్కడ కంటిన్యూ అవుతున్న క్రమంలోని మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే అక్కడికి వెళ్లే మార్గాలన్నీ పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతోంది. 1-2 ఏకంగా 2000 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. దీంతో ఈ ప్రమాద తీవ్రతను అంచనా వేసింది అక్కడ ప్రభుత్వం. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్కి ఉపక్రమించింది థాయ్ ప్రభుత్వం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హాంకాంగ్ ప్రభుత్వం వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ వాళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇది హాంకాంగ్ చరిత్రలోని భారీ అగ్ని ప్రమాదం. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాంకాంగ్లోని అతిపెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ అయిన వాంగ్ఫో కోర్ట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఈ ప్రమాదానికి బారిన పడినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. 2000 అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. అక్కడ లోకల్ టైం ప్రకారం, అంటే స్థానిక కాలమాన ప్రకారం దాదాపు 2 నుంచి అంటే సుమారుగా 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాంగ్ఫో కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ 30, 40, 50 అంతస్తుల బిల్డింగ్స్, అలాంటి 3 హై రైజ్ అపార్ట్మెంట్స్ టవర్లు వరుసగా అక్కడ తగలబడిపోతూ ఉంటే ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే కనుక అక్కడ వాళ్ళని షాక్కి గురి చేస్తున్న అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎంత భయంకరంగా ఉంది ఆ దృశ్యాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడండి. నేను ఇక్కడ ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. మీరు చూస్తే కనుక 30, 40, 50 ఈ టవర్స్ దగ్గర సాధారణంగా మనకి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, నగరాల లాంటి ప్రాంతాలు ఈ టవర్స్ మనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగింది అనుకుందాం, వెంటనే పక్కవాటిగా వ్యాపించేస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఒక సర్టెన్ టవర్లో ప్రమాదం జరిగింది, మరి ముఖ్యంగా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఉంటూ ఉంటాయి. దాంట్లో టవర్స్ అంటూ ఉంటాం, ఇలా సి టవరో, ఏ టవరో, లేకపోతే వడో ఇట్ మేబీ ఆ నెంబర్స్ ఇచ్చేస్తుంటారు. ఒక టవర్లో ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం పక్కన ఉన్న టవర్కి వెళ్ళి త్వరగా వ్యాపించే లోపు ఫైర్ ఇంజిన్ అక్కడ రంగంలోకి దించడం, దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ దీనికి సంబంధించి ఆ ఏర్పాట్లు అవి ఉంటూ ఉంటాయి. బట్ ఇంత మేరకు తగలబడిపోవడానికి, ఇంత మేరకు దగ్ధమైపోవడానికి కారణం ఏంటి? ఎవరి కుట్రకోణం ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? షార్ట్ సర్క్యూట్ లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ షార్ట్ సర్క్యూట్ లాంటి కారణం అయితే కనుక ఏకంగా మీరు చూస్తే 2000 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. 2000 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎలా కాలిపోతాయి ఇలా ఒక్కసారిగా? ఎవరైనా కుట్రపూరితంగా దించేసే ప్రయత్నం చేశారా? ఆ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది ఆల్రెడీ దాదాపుగా దగ్ధమైపోతుంది. ఇక్కడ చూస్తుంటే మీరు సాధారణంగా రిపేర్ జరుగుతున్నప్పుడు రిపేర్లు చేసే క్రమంలో వాటిని, ఆ టవర్స్ని రిపేర్ చేసే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు, వెదురు కర్రలు కావచ్చు, లేకపోతే సర్విడి కర్రలతోనూ వాటిని ఒక పట్టీలా కడుతూ ఉంటారు, వాటిని ఎక్కడానికి దిగడానికి సపోర్టివ్గా. ప్రస్తుతం అలాంటి స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం రిపేర్ జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా ఇక్కడ ఉండడంతో మరింత అంటే అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రస్తుతం మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది.
ఈ ఘటన ఒకసారిగా స్థానికంగా సంచలనంగా మారింది, హాంకాంగ్ని షాక్కి గురి చేస్తుంది. ఒకసారి ఆన్ స్క్రీన్ చూసే ప్రయత్నం చేద్దాం బాక్సెస్లో మరిన్ని విజువల్స్ని. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హాంకాంగ్లో తాయిపో ఏరియాలోని వాంగ్ఫో కోర్ట్ ఏరియాలో 50 అంతస్తుల హైరైజ్ అపార్ట్మెంట్ టవర్స్లో నిర్మాణం జరుగుతోంది. ఒకటి కంప్లీట్ అయ్యి మరో 2 టవర్లు ఇంకా ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోని నవంబర్ 26, 2025 రిమెంబర్ ఆ డేట్ ఈరోజు మర్చిపోదు ఆ ప్రాంతం. ఎందుకంటే 3 హై రైజ్ అపార్ట్మెంట్స్ టవర్స్ మంటల్లో కాలిపోతూ కనిపించడం ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. అక్కడ హాంకాంగ్లో అగ్ని ప్రమాదాలకు రేటింగ్ ఉంటుంది. 1 నుంచి 5 రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఇది 4వ నెంబర్ రేటింగ్ అంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎందుకు రేటింగ్ ఇస్తారంటే వన్స్ ఆ రేటింగ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోవాలి. ఎవరు? అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అవ్వాలి, అక్కడికి చేరుకోవాలి. ఒక నెంబర్కి ఒక కాల్ ఇచ్చేస్తే కనుక వాళ్ళకి అర్థమైపోతుంది, దాని ఇంటెన్సిటీ అర్థమైపోతుంది. అంటే ఎంతమంది రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనాలి, ఎన్ని ఫైర్ ఇంజన్స్ అక్కడ దించాలి, ఏ మేరకు సిస్టమ్ని అలర్ట్ చేయాలి, ఇంకా ఎవరెవరిని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎంతమందిని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ సిస్టమ్ అంటే ఏ వ్యవస్థలు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఎవరెవరిని ముందుగా కాపాడాల్సి ఉంటుంది, అక్కడ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాళ్ళకి ఒక ఇండికేషన్స్ అంటే ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, సర్టైన్ గైడ్లైన్స్ వాళ్ళకి. ఆ ప్రమాద తీవ్రత బట్టి వాళ్ళు అలర్ట్ అయిపోతారు, అక్కడికి చేరుకుంటారు. మీరు చూస్తే కనుక వాళ్ళు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతి కష్టం మీద ఇంకొక 3-4 బిల్డింగ్లు ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్లో చూస్తే మనకి అర్థమవుతుంది. సో అంతటి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదంటే అక్కడ ప్రమాద తీవ్రతను ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. అంటే ఎవరి నిర్లక్ష్యం, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నవి కొన్ని అనే మాట వినిపిస్తోంది. అంటే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ టవర్స్గా ఉంటాయి. కాబట్టి ఒక టవర్లో ప్రమాదం జరిగితే ఆ టవర్కి మాత్రమే పరిమితం అవ్వాలి ఆ అగ్ని ప్రమాదం. పక్క వాటికి వ్యాపించేందుకు వీలు లేకుండా, అంటే సాధారణంగా ఏమంటూ ఉంటారు, ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి కాస్త గ్యాప్ ఉంటుంది. ప్రమాదం జరిగినా ఆ ఇబ్బంది లేకుండా దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కొన్ని కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకొన్నేమో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కానీ వాళ్ళ తక్షణ కర్తవ్యం మంటలను అదుపులోకి తీసుకురావడం, ప్రజల ప్రాణాలు పోకుండా వాళ్ళని కాపాడటం, వీలైనంతమందిని కాపాడటమే వాళ్ళ తక్షణ కర్తవ్యంగా హాంకాంగ్ ప్రభుత్వం వెళ్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్.